మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 అంటే తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో దూరింది, మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే 18వ తారీఖు 10వ నెల 2025 నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉంటారు. సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయడం ద్వారా, అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది. కన్య తర్వాత మరి తులాంటి రెండోదే కదండి, అంచేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం, దుష్ట సంసర్గ, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం, కృషి వాణిజ్యం, విత్తరాశి గతేరవౌ. విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని, ధనం అనేటువంటి రెండవ స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటుంటారు. అంచేత ఈ రెండవ స్థానంలో గనక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం అంటే దారిద్ర్యం అనుభవించటం, దుష్ట సంసర్గ, దుష్టు లేని వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తుంటాయి. మనస్తాప, మనోవిచారం, మనస్తాపం, శిరోవ్యధ, తలనొప్పి, శిరస భారం, తలనొప్పి అంటుంటావి అటువంటివి. నిష్ఫలం, ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభఫలితాలు రాకపోవటం. కృషి వాణిజ్యం, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ, ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ పని చేసేటటువంటి ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం, నష్టం రావాలని ఎవరు చేయరు కదా. అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు తెలియజేసినటువంటి విషయం. అందుచేత ఈ రెండో కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం తులారాలు సంచరించడం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి 1 కేజీ కందులు తీసుకుని ఓ బ్రాహ్మణుడు దానం ఇవ్వండి. నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలు చేసుకోండి. అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం నేర్చుకుని చదువుకున్నా సరే, పుస్తకం చూసి చదువుకున్నా సరే, లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగా బాధపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి బారి నుండి తప్పించుకోవచ్చు. రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను అనుభవించవచ్చు. శుభం భూయా.